15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇప్పుడు ఈ సినీ కార్మికుల సమ్మె జరుగుతుంది కదా సార్, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని పరిష్కారం ఏంటి? అంటే ఇదివరకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అండి పెద్దవాళ్ళు చాలామంది ఉండేవారు. ఒక డివిఎస్ రాజు గారు కానీ, ఒక ఎంఎస్ రెడ్డి గారు కానీ, దాసరి గారు, లేకపోతే దాసర్ గారు కానీ, రామానాయుడు గారు కానీ, ఇలాంటి వాళ్ళతో వచ్చి కూర్చొని పిలిచి పరిష్కారం చేసేవారు. ఇవాళ అట్లా ఎవరు సినిమాలో ఈయన పెద్ద, ఈయన చెప్పిన మాట వినాలనే వాళ్ళు ఎవరు ఏర్పట్ల. అందుకని ఒక రోజు నేనే వేదిక మీద ఆయనతో కూడా చెప్పకుండా చిరంజీవి గారితో అన్నా, నేను ఒక పెద్ద కావాలి, ఇప్పుడు మీరు అన్ని రకాలుగా పెద్దకి అర్హోత్వం మీకుంది, చేయండి అంటే ఆయన అవుతున్నారు, లేదు చేయాల్సిందేనా అన్నాను. మొత్తం మీద ఒప్పుకున్నారు. తర్వాత ఎందుకో ఎక్కడో హర్ట్ అయ్యారు పాపం. హర్ట్ చేశారు, ఎవరో కావాలని చేశారో అట్లా అయిందో తెలియదు. అప్పుడు అనౌన్స్ చేశాడు, ఇక నేను సినిమా పెద్దగా ఉండదలుచుకోలేదు, సినిమా బిడ్డగా మాత్రం ఉంటాను, సినిమా ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను వచ్చి ఆదుకుంటాను, అంతేగాని పెద్దగా ఉండను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా నిన్న ఛాంబర్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. ఇవాళ కార్మికులను కూడా పిలుస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఏ విధంగా సంధి చేయాలో చూసి, ఎందుకంటే ఇండస్ట్రీ కూడా శాలరీలు పెంచాలి, పెంచక తప్పదు. కార్మికులు ప్రతి రోజుకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. కానీ ఇవాళ పెద్ద సినిమాల వాళ్ళు పెద్ద 100 కోట్లు 1000 కోట్ల మీద తీస్తారు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద బాగుండదు. చిన్న సినిమా వాళ్ళు బలైపోతున్నాడు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ వేజెస్ పెంచిన ఏంటి, ఇంకా కాస్ట్ పెరిగిపోద్ది కదా. అంటే ఈ కార్మికులు అలా అని చెప్పారని కాదు, వయ్యా మీడియాగా చేయాలి, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, ఇటు ప్రొడక్షన్ కాస్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని వయ్యా మీడియాగా చేసుకొని సాధించుకుంటే. ఇప్పుడు కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమం పోరాటంలో న్యాయం ఉందంటారా? ఏమంటారు దీన్ని? తప్పలేదండి. ఇప్పుడు పనిచేసేవాడు అమ్మని కదా అడుగుతో, అవును, ఆకలేస్తుందంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టమంటాం, లేకపోతే భార్య దగ్గరికి వెళ్ళి పెట్టమ్మా అంటాం, లేకపోతే కూతురు దగ్గరికి అమ్మ భోజనం వడ్డించు అంటాం. వాళ్ళు మరి వాళ్ళకున్న కష్టాలకే నిర్మాతలే కదా అడగాల్సింది. వాళ్ళు అడగటం తప్పు కాదు. అలా అని చెప్పి గొంతెంపు కోరికలు కోరకుండా దృష్టి పెట్టుకొని నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మరి కార్మికులు కానీ అందరూ అనుకోవాలి. వాళ్ళు చేస్తున్న డిమాండ్ ప్రకారంగానే పెంచితే చిన్న నిర్మాతకి ఇబ్బంది అవుతుందంటారా? అవుతుంది కదా. ఇప్పుడు పెద్ద సినిమాకి వచ్చేసరికి దొరకొడికి ఇప్పటికీ చూస్తే ఎన్ని రెట్లు పెరిగినాయండి. అవును, ప్రొడక్షన్ కాస్ట్. అయితే ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే, ఇప్పుడు సినిమా ప్రొడక్షన్లో హీరో, డైరెక్టరు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా యాడ్ అయిపోయాడు. కోట్లాది రూపాయలు మేజర్ పర్సెంటేజ్ అంతా సినిమా ప్రొడక్షన్ దానికంటే మేజర్ పర్సెంటేజ్ అందులోకి వెళ్ళిపోతుంది కదా. అంతంత తీసుకున్న వాళ్ళు వీళ్ళకి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటనేది కూడా ఒక విమర్శ అంటుంది. అయితే ఓ పక్కనేమో హ్యూజ్ రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతాంటే రోజు కష్టపడే వాళ్ళకి మాకేమొస్తుంది అనేది భావన. అది ప్రొడక్షన్లో మేజర్ షేర్ వాళ్ళదే అవుతుంది కదా, డైరెక్టర్ హీరో అంతే. వాళ్ళిద్దరే మెయిన్. వాళ్ళు కొంత మనం ఇండస్ట్రీ నిలబెట్టుకోవాలి అనేది ఉండి కొంత రీజనబుల్గా వాళ్ళు తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా నిర్మాతలు కూడా వెళ్ళి వీళ్ళే ఆఫర్ చేసేస్తారు. కాల్ షీట్లు కావాలంటే సార్ మీకు ఎంత ఇస్తామండి మీరు చేయండి అని టెంప్ట్ చేసేస్తారు. డబ్బు ఎవరికి చేయదు. అలాంటప్పుడు వీళ్ళు అంటున్నది వాళ్ళ కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, మేజర్ పర్సెంటేజ్ వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మేము అడిగే తక్కువ కదా అనేది వీళ్ళ వాదన. నిజమే, అది నిజమే, అది తప్పేం కాదు. అది ఇప్పుడు ఫెడరేషను, నిర్మాతలు ఇది రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య సయోధ్య ఉండాలంటారు. అదే ఫిల్మ్ ఛాంబర్లో మిగిలిన అన్ని విభాగాలు, ఫెడరేషన్ ఇవన్నీ కూడా ఫిల్మ్ ఛాంబర్లో భాగాలి. సినిమా ఇండస్ట్రీకి హెడ్ ఎవరంటే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. వాళ్ళు చెప్పినట్టే వినాలి, ఏదొచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కూడా నిర్ణయించలేని పరిస్థితి వస్తే పెద్దల దగ్గరికి వెళ్ళాలి. అలా చిరంజీవి గారు నేను పిలిపించి వీడితో మాట్లాడడం జరిగింది. కార్మికులతో కూడా మాట్లాడతాను. నేను అనుకోవటం ఈ 1 వీక్ లోపల సెటిల్ అయిపోతుంది. మీరేమైనా పాత్ర పోషిస్తున్నారా ఈ పరిష్కారంలో? ఏమి లేదు సార్. పాపం ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. పాత్ర వాళ్ళ మన కోట శ్రీనివాసరావు, ధర్మవరం వెళ్ళిపోతున్నారు. మీకు ఏమైందండి? ఎవరైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళవే అంతే ఉండేవాళ్ళు. ఎవడు పర్మనెంట్ కాదు ఈ భూమి. అది పొద్దున్నే లేచిందా ఇవాళ బతుకున్నాం, ఇంకో రోజు కలిసింది మనకి అది అనుకోవాలి తప్ప అయ్యో నేను అప్పుడే చచ్చిపోతానా ఏంటి, నువ్వు ఒళ్ళాళ్ళు ఉన్నావు చాలు, నీ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అంతే. వయసులో ఉన్నవాళ్ళంటే ఓకే, పెద్దవాళ్ళు అనేది అది సహజమే. అందుకని మేము కూడా ఇప్పుడు వీసా వచ్చేసింది, మాకు టికెట్ కూడా కొనుక్కొని ఉన్నాం. ఎప్పుడు ఎక్కమంటే ఇప్పుడు ఎక్కేటి. మామూలుగా అది దైవ నిర్ణయం, అది మనం చేయలేము. బట్ మీ వరకు మీరు మానసికంగా ఫిట్గా ఉన్నారు,
చాలా జ్ఞాపక శక్తి ఉంది, అలాగే కామన్ సెన్స్ ఉంది, లౌక్యం ఉంది, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇవి కూడా జెనెటిక్గా వచ్చిందంటారా, సాధన ఏమైనా ఉందా మీకు? జెనెటిక్గా వచ్చినాయి. అంటే చిన్నప్పుడు మరి తల్లిదండ్రులు మన గైడ్ చేసే విధంగా ఉంటుంది కదా. అవును, మా అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఆమె అది ఎక్కువ చిన్నప్పటి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.